ఈరోజు దేవునిలో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుంటూ ఆకలి కలిగిన వారికి ఉన్నామా, నిజమైన ఆకలి, ఆత్మీయ ఆకలి కలిగిన వారికి ఉన్నామా? శరీర ఆకలి ఉందేమో ఉపవాసం ఉన్నప్పుడు, కానీ మన ఆత్మలో ఆకలి ఉందా? ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడు ఒక పూట తింటే సరిపోతుందా? ఒక పూట తింటే మళ్ళీ నెక్స్ట్ రోజుకి మరలా ఆకలి అయ్యేదా? నెక్స్ట్ రోజు మరలా తినాలిగా. ఇఫ్ యు ఆర్ రియల్లీ హంగ్రీ ఫర్ గాడ్, యూ విల్ హ్యావ్ హిమ్ ఎవ్రీ సింగిల్ డే. నువ్వు నిజంగా దేవునిలో ఉన్న వ్యక్తి అయితే, ఇఫ్ యు ఆర్ హెల్దీ, బికాస్ హంగ్రీ ఇస్ ద సైన్ ఆఫ్ హెల్దీనెస్. నువ్వు నిజంగా నీ ఆత్మీయ జీవితం చక్కగా ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధి కొరకు వెతుకుతావు, ఆశ కలిగి ఉంటావు. యు విల్ బి డెస్పరేట్ ఫర్ హిస్ ప్రెజెన్స్. బైబిల్లో చూసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులను పిలవబడుతున్నారు. See, it is like this. ఒక వ్యక్తి నిజంగా దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నవాడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటానికి అవకాశం ఉందండి. దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే అవకాశం ఉంది. నువ్వు దేవుని సన్నిధి కొరకు, ఇఫ్ యు ఆర్ డెస్పరేట్, ద హోలీ స్పిరిట్ విల్ ఫిల్ యూ. పరిశుద్ధాత్మను నింపి ఆ తృప్తిని నీకు ఇస్తాడు. ఎంతమంది చెప్పగలుగుతారు, నా ఉపవాసంలో నేను దేవుని ఆత్మని అధికంగా అనుభవించగలుగుతున్నాను అనే వారు ఉంటే చేతులు తల్లెళ్ళు చెప్తారా? యు సీ, దెర్ ఆర్ ఫ్యూ. ఐఎమ్ ప్రైజింగ్ గాడ్ ఫర్ యూ. మీరు తృప్తిపరచబడతారు, దట్ ఇస్ ఫర్ షూర్. నిజంగా నీ ఆకలి తృప్తిపరచాలిగా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు నీలో. చూసి, నేను ఎప్పుడంటాను, ఒక ఆకలి కలిగిన లేకపోతే దేవుని సన్నిధిని వెతికే వ్యక్తి జీవితం ఎలాగ ఉంటుందంటే అట్యూన్డ్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది. ఇక్కడ గిటార్ ఉందా? ఇప్పుడు అదే గిటార్ ఉంది అక్కడ. ఆ గిటార్ స్ట్రింగ్స్ని వాయిస్తా ముందు ఏం చేయాలి తెలుసా? ట్యూనర్ పెట్టి ట్యూన్ చేసుకోవాలి. ఎంత మంచి గిటార్ అవ్వచ్చు, ఎంత వరల్డ్ బెస్ట్ గిటార్ కూడా అవ్వచ్చు, కానీ ట్యూనింగ్ లేకుండా వాయిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ట్యూనింగ్ లేకుండా వాయిస్తే ఎవడైనా వినగలుగుతాడా? ఇంకా మ్యూజికల్ సైన్స్ ఎవరే ఆపరా ఏం వాయిస్తున్నారా అంటాడు. నువ్వు కరెక్ట్ నోట్స్ ట్రిగర్ చేసినా కూడా ఇన్స్ట్రుమెంట్కి ట్యూనింగ్ లేకపోతే వేస్ట్. సో దేవుని సన్నిధిలో నువ్వు రైట్ వర్డ్స్ వాడచ్చేమో, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో లవ్, ఇఫ్ దెర్ ఇస్ నో డెస్పరేషన్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్, ఇట్ విల్ నాట్ సౌండ్ రైట్. నీ ఉపవాసము నువ్వు చూపిస్తున్నది దేవుని సన్నిధిలో, లార్డ్ ఐఎమ్ హంగ్రీ ఫర్ యూ. నేను ఆకలితో ఉన్నానయ్యా. ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు, ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు తిండి మర్చిపోతావు, నిద్ర మర్చిపోతావు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తావు అంటే తిండి నిద్రను మర్చిపోతావు, దేవుని సన్నిధిలో పట్టుపడతావు. అది అక్కడే శోధిస్తానికి వస్తాడు. ఈ రాయిని రొట్టిగా చేసుకోకూడదా? ఇదిగో ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, షార్ట్ కట్లు నీకు ఇస్తా, ఎందుకు లాంగ్ కట్లు, ఎందుకు అసలు మార్గం, ఎందుకు అడ్డ మార్గంలో గెలుపు, సులభంగా సంపాదించుకో, ఈ దొంగ సర్టిఫికేట్ పెట్టాయి, ఇక్కడ లంచం ఇచ్చాయి, ఈ పలానా జరిగించే అయిపోతుంది కదా, ఎందుకు ఈ కష్టాలన్నీ? కానీ దేవుడు ఆయన నియమం ప్రకారము ఆయన నీ జీవితంలో అంత మేలు జరిగిస్తాడండి. ఒక వ్యక్తి జీవితంలో ఇఫ్ ఈజ్ గాట్ సెన్సిటివిటీ, దేవుని కొరకు వేగిరి పడే వ్యక్తి జీవితం ఎలాగుంటుందంటే, ఒకటి, వెంటనే పశ్చాత్తాపడతాడు. ఈజ్ రెడీ టు రిపెంట్, ఈజ్ రెడీ టు కన్ఫెస్, ఈజ్ క్విక్ టు రిపెంట్. ఎవరో నువ్వు తప్పు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. విల్ బి క్విక్ టు రిపెంట్. రెండోది, హిస్ డిసర్న్మెంట్ విల్ బి వెరీ షార్ప్. తన విచేక్షణ చాలా పదును కూడా ఉంటుంది. ఒక స్థలంలోకి వెళ్ళిందప్పుడు ఇక్కడ దేవుని సన్నిధి ఉందా, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ వ్యక్తి దేవుని ద్వారా పంపబడ్డా, ఒక వ్యక్తితో మాట్లాడేది ఈ వ్యక్తి దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాడా, దేవుని దూరంగా తీసుకెళ్తున్నాడా. యూస్ విల్ బి వెరీ క్విక్, యువర్ డిసర్న్మెంట్ విల్ బి వెరీ షార్ప్. తను చేసిన నిర్ణయాల్లో కానీ ఏదైనా సరే. అదే సమయంలో ద ప్రాంప్ట్ ఆఫ్ ఒబీడియన్స్, వెంటనే సమర్పించుకుంటాడు. అందుకని అంటాం, నువ్వు దేవుని కొరకు ఎంత చేసావు ముఖ్యం కాదు, కానీ పరిశుద్ధాత్మకి ఎంత వెంటనే సమర్పించుకుంటున్నావు అనేది ముఖ్యం. నువ్వు ఎంత గొప్ప కార్యాలు సాధించావు ముఖ్యం కాదు, నువ్వు ఎంత వెంటనే వేగంగా దేవుని ఆత్మకి సమర్పించుకుంటున్నావు అనేది ముఖ్యం. అదే రీతిగా తనలో ఒక కన్విక్షన్ ఉంటుంది. హీ విల్ హ్యావ్ ఎ డీప్ కన్విక్షన్. 10 సార్లు 10 మంది ఇది తప్పని చెప్పాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ అ కన్విక్షన్ దట్ యు బిలీవ్. లోకమంతా ఒకటి రైట్ అని చెప్పచ్చు, కానీ నీలో తెలిసి అది రైట్ కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది, దాన్ని బట్టి నీవు గ్రహించేది. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఆకలి లేనివాడు ఎలా ఉంటాడంటే, ఇది జాగ్రత్తగా ఉండండి, ఇది హెచ్చరిక. అది ఒక వ్యక్తికి ఆకలి లేనప్పుడు పాపము తేలిగ్గా ఉంటుందంట.
పాపము ఒప్పుకోలు కనబడదంట. అదే సమయంలో కాంప్రమైజ్ ఫీల్స్ నార్మల్. చేసుకోతాను నా ప్రార్థన, చేద్దాం, రేపు చేద్దాంలే, రేపు చేసుకోదాం, ఈరోజు కాదు రేపు చేద్దాం, రేపు మరలా రేపు, తర్వాత ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఈ దగ్గరికి వెళ్తాం, ఫస్ట్ ఈ పని చూద్దాం, ఫస్ట్ ఈ ఫోన్ వెతుకుతాం, ఫస్ట్ ఈ షాపింగ్ చేద్దాం, ఫస్ట్ ఇది పలానా, లేకపోతే ఫస్ట్ నిద్రపోదాం. చూసి అలాంటి వారు ఆత్మీయ ఆకలి లేనివారు, దేవుని సన్నిధిని వెతకనేవారు ఒప్పుకోలు కలగదంట. ఒక తప్పుడు మాట మాట్లాడుతూ, ఒక తప్పుడు కార్యాన్ని చూస్తే, ఒక తప్పుడు కార్యాన్ని చేస్తే ఏమాత్రం కన్విక్షన్ కలగదంట. నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశానంటారంట. కావాలంటే ఏమంటారు తెలుసా, నువ్వు పలానా వ్యక్తి నన్ను అట్లా చేయించావని నీ మీద నేరం మోపుతారంట. నువ్వు అట్లా అన్నా కాబట్టి నేను ఇట్లా అన్నా, నువ్వు అట్లా చేసావు కాబట్టి నేను ఇట్లా చేశా. యు సీ, నెవర్ గో విత్ దట్ వర్డ్. ఎప్పుడు ఆ మాట అనద్దు. వాళ్ళు ఎట్లాంటి వారైనా నీ ఇంటే చాలు, నీ క్యారెక్టర్ నువ్వు మెయింటైన్ చేసుకో. నీకు ఒక హద్దు ఉండాలి. నువ్వు అట్లా అయ్యి నువ్వు అంత నీచగలిగినంత మాత్రాన నేను ఇట్లా చేయను. ఒక మనిషి అన్నాడు, నన్ను ఇట్లా చేయించారండి అంటే పెంట తినాలా చేస్తారు, తింటావా అని అడిగా, చీ అన్నారు. మా అదే చీ రాదా ఈ పాపం చేస్తానికి? ఆ పాపం చేస్తాను, చీ నేను అట్లా ఇట్లా మాట్లాడతాను, చీ నేను అట్లా ఇట్లా చేస్తాను, నేను అట్లా ఇట్లా ప్రవర్తిస్తాను, అప్పుడు రాలేదా అంటే అప్పుడు మాత్రం మనుషుల మీద నేరాలు మోపుతున్నావు. చూసి నీ కళ్ళు ముందు విషం పెట్టి, ఇది విషం రా అని చెప్పి, నువ్వు చావరా ఈ విషయం తాగుతావరా అంటే చేస్తావు. నువ్వు తాగని చెప్పి పోతావు నువ్వు, అంతేగా. సో డోంట్ బ్లేమ్ అదర్స్ బికాజ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ క్యారెక్టర్. రాదర్ రిపెంట్. పశ్చాత్తాపడు, దేవా నా శరీర క్రియలను బట్టి నేను అలాంటి కార్యం చేశానయ్యా, నా పాపపు బానిస స్థితిని బట్టి నేను ఇట్లా చేశానయ్యా, నాలో చేయకూడదు చేసేలాగా ఈ శరీరం నన్ను ఏళ్తుంది ప్రభా, నాకు విడుదల దయచేయి, నీ యందు నేను ఉండాలి, నాకు క్షమాపణ దయచేయి, నాకు జయము దయచేయి. టేక్ అకౌంటబిలిటీ. నీ సన్నిధి కొరకు ఆశ కలిగి ఉన్నాను. ఐ నీడ్ యూ లార్డ్. ఎందుకంటే నీ సన్నిధి నన్ను మారుస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:19 చూస్తే, దేవుని ఆత్మని ఆర్పకుడి. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు ఆత్మని ఆర్పద్దు, ఆత్మకి సమర్పించుకో. చూసి నీ ఆత్మీయ ఆకలిని ఏది అణిచేస్తుందో కొన్ని మాటలు వేగంగా చెప్పి ముగిస్తా. నీ ఆత్మీయ ఆకలిని ఏది ఆపేస్తుంది అంటే, ఒకటి, లోకం మీద ఎక్కువ. చూసి ఇట్స్ సింపుల్ as this. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. పిల్లలు ఎక్కువ చాక్లెట్లు చెత్త తిన్నారనుకో, పప్పన్నం తింటారా? బలమైన ఆహారం తింటారా? ఇందుకు చెత్త తినేసాడు కాబట్టి, పొట్టంతా చెత్తతో నింపుకున్నాడు కాబట్టి అనుకుంటున్నాడు మొత్తం చాక్లెట్లు తిన్నారు పిల్లలు. ఏం స్టార్ట్ అవుతాయి? పురుగులు స్టార్ట్ అవుతాయి. ఆ చెత్త ఏం చేస్తుంది? మొత్తం గలిబిలి చేసేస్తుంది. కానీ ఇఫ్ సేమ్ థింగ్, లెట్స్ కమ్ బ్యాక్ హియర్. సేమ్ థింగ్ నీ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఇఫ్ టూ మచ్ ఆఫ్ వరల్డ్ ఇస్ ఇన్ యూ, యూ విల్ నాట్ బి హంగ్రీ ఫర్ గాడ్. ఇఫ్ దర్ ఇస్ టూ మచ్ ఆఫ్ వరల్డ్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ నాట్ బి హంగ్రీ ఫర్ గాడ్. If you have so many worldly people all around you, you will not be hungry for God. If the world is ruling you, job, name, fame, money, if these are the ones that are feeding you, you will not be hungry for God. You'll be hungry after them. నాకు ఇంకా డబ్బు కావాలి, నాకు ఇంకా పేరు కావాలి, నాకు ఇంకా పలానా కావాలి, నాకు ఇంకా పలానా జరగాలి, వాటి కొరకు ఆశపడుతూ ఉంటాం. But can you truly be desperate for God? దేవుని వాక్యం చూసినప్పుడు 1 యోహాను 2:15 చూస్తే, డు నాట్ లవ్ ద వరల్డ్, ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకంలో ఉన్న వాటినైనను లోకాన్ని ప్రేమించొద్దు, దేవుని ప్రేమించు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. దేవుని ప్రేమ నీలో లేదు. సింపుల్. నువ్వు లోకాన్ని ప్రేమించిన వ్యక్తి అయితే దేవుని ప్రేమ నీలో లేదు. రెండోది ఏంటి? నీ ఆకలిని చంపేస్తారు అనేది గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి, లోకం ఎక్కువ నీ మీద ఒంట్లో దూరతాం, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, లోకాన్ని ఎక్కువ అనిపిస్తాం. రెండోది, ఒప్పుకోని పాపం నీలో అంటే ఆత్మీయ ఆకలి ఉండదు. భక్తుడైన దేవుని హృదయానుసారమైన వ్యక్తి అని పిలవబడుతున్న దావీదు కూడా బెత్షెబాని తెచ్చిపెట్టుకునేటప్పుడు ఆ కొంతకాలం దేవుని దగ్గర మాట లేదు ఆయనకి. దేవునికి ఆయనకి మాటలు లేవు. నాతాను ప్రవక్త వచ్చి తను ఒప్పింపజేసేంత వరకు అక్కడ మాటలు లేదు, రిలేషన్షిప్ లేదు. చూసి పాపం నీలో ఉన్నంత వరకు నీకు దేవునికి గ్యాప్ వచ్చేస్తుంది. జాగ్రత్త. ఆయన సన్నిధిని నువ్వు వెతకవు, ఎందుకంటే యూఆర్ ఫీలింగ్ గిల్టీ. అదే సమయంలో దేవుడు నీకు మాట్లాడతాను, నువ్వు ఎన్నదలుచుకుంటలేదు, మూడో వ్యక్తి రావాలి మధ్యలోకి. యు సీ, యు గాట్ టు బి వెరీ కేర్ఫుల్. అన్రిపెంటెడ్ సిన్ క్రియేట్స్ నమ్నెస్ ఫర్ యువర్ హోలీనెస్. తిమ్మిరి బట్టేలాగా చేస్తారంట, స్పరిశ ఉండదు. నీలో ఒప్పుకోని పాపంలో అంటే స్పరిశ ఉండదు. ఎప్పుడన్నా కాలు తిమ్మిరి పట్టిందా? కుట్టుకున్నావు, గుద్దుకున్నావు, తన్నుకున్నావు,
గిచ్చుకున్నావు, ఏమనిపించదు. కానీ తిమ్మిరి దిగిన తర్వాత ఆ నొప్పి తెలుస్తుంది. క్షమించరాని పాపము, ఒప్పుకోని పాపములు మనలో ఉంటే, దేవుడు క్షమించని పాపములు మనలో ఉంటే మనకు కూడా తిమ్మిరి ఉంటుందంట. స్పర్శ ఉండదు. ఇంకా పాపం చేస్తూనే ఉంటావు, స్పర్శ ఉండదు. చేసిన దాన్నే చేస్తూ ఉంటావు, గాయం పైన గాయం తెచ్చుకుంటూ ఉంటావు. ఆ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? తర్వాత జీవితాలు అనిపిస్తావు, పరిణామాల తర్వాత అనిపిస్తావు. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, కీర్తన 66:18 చూసినప్పుడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవిని వినకపోవును. ఇక్కడ రాస్తున్నాడు చక్కగా, ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్ ద లార్డ్ విల్ నాట్ హియర్. దేవుడు వినడు. నాలో పాపము, ఈ ఇంగ్లీష్లో చాలా మాట చక్కగా ఉంది, ఇనిక్విటీ ఉంది, ట్రాన్స్గ్రెషన్ అని రాయలే. ఇనిక్విటీ అంటే ఏంటి? మనస్సులో తలంపుల్లో చేసిన పాపం. ఇనిక్విటీ దోషములు మనస్సులో తలంచినది. నువ్వు క్రియల సంగతి తర్వాత, ఫస్ట్ నువ్వు మనసులో తలస్తేనే దేవుడు నీ మాట, నీ ప్రార్థనకి ఆలకించడంట. నువ్వు క్రియలు వెళ్ళి పాపం చేయలేదు అంటున్నావేమో, మనసులో చేసావా, జాగ్రత్త, దేవుడు ప్రార్థన ఆలకిస్తలేదు. దేవుని కొరకు వెతికేవాడివైతే దేవుడు నీ తలంపులు ఎరిగి ఉన్నాడనే జాగ్రత్తతో, పరిశుద్ధతతో బ్రతుకుతావు. ఈరోజు ఎంతోమంది, మూడోదిగా చెప్తున్నాను, ప్రేయర్లెస్నెస్, ప్రార్థనాహీనత. ప్రార్థన లేని వానికి ఆకలి వేయదండి. ఎందుకంటే ప్రార్థన అనేది ప్రతి పూట దేవుడితో మాట్లాడుకుంటూ బలం పుచ్చుకునేవాడికి. ఎప్పుడన్నా తెలుసా, అసలు తినకుండా ఉన్నప్పుడు మొదటి 2 రోజులు తెగ ఆకలి వేస్తారంట. 2 రోజుల తర్వాత పెద్ద ఆకలి లేదంట. 3వ రోజుకి పెద్ద ఆకలి ఉండదంట. 4వ రోజుకి ఇంకా పెద్ద ఉండదంట. వీక్నెస్ ఉంటుంది కానీ ఆకలి అనే డెస్ప్రెషన్ తెలియదంట. ఎందుకంటే అసిడిటీ ఫామ్ అయిపోయి అది ఆరిపి నీ బాడీ రెస్పాండ్ అయ్యేదంటే అంగర్ అని ఇంకా అయిపోతుంది, నీ వీక్గా పడి ఉంటావంట. కానీ అలాంటి సమయంలో దేవుని ఆత్మ దర్శిస్తానే కానీ నీకు విడుదల లేదు. అలాంటి వ్యక్తికి ఐవి ఎక్కిస్తే అప్పుడు ఆకలి తెలుస్తానంట. మరలా దేవుని సన్నిధి నిన్ను దర్శిస్తానే కానీ మరలా నీకు తెలియదు. అందుకని అంట, ప్రార్థన ఎప్పుడు చేయని వాడికి ప్రార్థన చేయాలని మనసు రాదు. ప్రార్థన అధికంగా చేసేవాడికి ప్రార్థన చేయకపోతే మనసు ఒప్పదు. మీరే ప్రయత్నం చేసి చూడండి. దేవుని సన్నిధిలో మాట్లాడుతూ దేవునితో మాట్లాడుతూ ఆ ప్రార్థన ఆపండి, తెలియకుండా స్టార్ట్ చేస్తావు. అంతెందుకు, భార్య భర్తలు ఉంటే, లేకపోతే సోదరులు ఉంటే, స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే, ఈరోజంతా నేను నీతో మాట్లాడినని చెప్పండి, ఉండగలరా చూడండి. అదివ్వా అనేస్తావు మళ్ళీ. అంటే ఏదో ఒకటి అడగాల్సిందే. మాట్లాడినాను, ఉండగలవా? బికాస్ ద ఇంటిమేసీ సచ్ అ వే. అలాంటి స్నేహం కలిగి ఉన్నారు, అటువంటి బంధం కలిగి ఉన్నారు. దేవునితో కూడా ప్రార్థనాహీనత కలిగిన వారు, ప్రార్థన లేనివాడు, దేవుడు అంటే ఆకలి లేదు, వేరైపోయి ఉన్నాడు. కానీ దేవునితో మాట్లాడేవాడు దేవునికి దగ్గరగా ఉండేవాడు. మీరు అడగచ్చు, మరి ఎలాగ నా ఆకలిని మరలా హౌ కెన్ ఐ రిస్టోర్ యూజ్ అండ్ ఆన్సర్ ఏంటి? యథార్థంగా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గర రండి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఆలక్ష్యం చేయడు. హీ విల్ నాట్ నెగ్లెక్ట్ ఎ బ్రోకెన్ అండ్ కాంట్రాక్ట్ హార్ట్. కీర్తన 51:17 చూస్తాం. కాబట్టి దేవుని దగ్గర యథార్థంగా రండి, యథార్థంగా ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో రండి. ప్రభువా, నన్ను మరొకసారి ఉజ్జీవింపజేయ్యా, నన్ను తృప్తిపరచు. నీ కొరకు ఆశ కలిగి ఉన్నా, నీ కొరకు వేగిరి పడుతుంది నా ఆత్మ. ఐఎమ్ డెస్పరేట్ ఫర్ యూ లార్డ్, ఐఎమ్ డెస్పరేట్ ఫర్ యూ. ఆ రీతిగా దేవుడి సన్నిధికి వస్తే ఒక్కసారి దేవుడు నింపుతాడు. ఆ నింపుదల కలిగిన తర్వాత యూ విల్ నాట్ వెయిట్. రెండోది, దేవుని వాక్యం మీద ఆధారపడండి. దేవుని వాక్యాన్ని చదవండి. చాప్టర్లో చదివి ముగించేయండి నా బాబు, నేను చెప్పట్లే. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో విను. ఈరోజు కావాల్సినంత మంది గ్రంథాలు చదివేసి నేను ఇన్ని చదివేశానని చెప్పేస్తారు, కానీ దేవుడు ఏం మాట్లాడాడో చెప్పు. బెబ్బే అధ్యాయం చదివేసా కాదు, ఏం చదివా, ఏంటది దేవుడు నీతో మాట్లాడింది. అప్పుడు ఆలోచిస్తారు, మరలా బైబిల్ తెరుస్తారు, చూడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు ఆ ఒక్క వచనం చాలా అక్కడే ఆగిపోతాం. ఆ ఒక్క వచనం చాలా అక్కడే పడతాడు, నీ కళ్ళు ఇంకెక్కడికి పోదు. ఆ ఒక్క వచనం చాలా నీ జీవిత హిస్టరీ రన్ అవుతుంది అక్కడ. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు విను, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకో.
దేవుని వాక్యం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 15:16 చూసినప్పుడు నీ వాకు నేను కనుగొన్నాను, దాన్ని నేను భుజించాను, దీన్ని తిన్నానంట. తిను, దేవుని వాక్యాన్ని తిను, నిన్ను తృప్తిపరుస్తుంది. ఆయన వాగ్దానాలు పొందుకో, నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుని వాక్యం చూసినప్పుడు మూడోదిగా నేను చెప్పాలంటే, నీ ఆకలి మరలా రెస్టోర్ అవ్వాలంటే ఫాస్టింగ్. ఈరోజు మీరు చాలామంది చేస్తున్నారు. ఫాస్టింగ్ షార్పెన్స్ యువర్ స్పిరిచువల్ యాపిటైట్. నీ శరీరాన్ని అదుపులో తీసుకుని, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు అన్న మాట ప్రకారం దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఉపవాస ప్రార్థన పట్టు. 4వది, దేవుని సన్నిధిని వెతుకు, దేవుని సన్నిధిలోనే ఉండు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యంలో నీ జీవితంలో జరిగిస్తాడండి. కీర్తన ఈ చక్కని మాట ఉంటుంది. కీర్తన 107:9 వచ్చిన చూద్దామా. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఏలైనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి కొని ఉన్న ప్రాణాన్ని మేలుతో నింపున్నాడంట. ఆకలి ఉందా? ఆశ ఉందా? నీకు ఆశ ఉంటే తృప్తిపరుస్తాడు. నువ్వు ఆకలి కొంటే నీకు మేలుతో నింపుతాడు. ఈరోజు ఈజ్ యువర్ స్పిరిట్ ట్రూలీ డెస్పరేట్ ఫర్ గాడ్. దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగి ఉన్నావా? ఇక్కడ ఉన్నారు మీరు, ఉపవాస ప్రార్థన. మీరు దేనికి చేస్తున్నారు నాకు తెలియదండి. నిజంగా దేవుని దగ్గరగా చేరాలి, దేవునితో ఉండాలి, దేవుని కలిగి నేను ఈ సంవత్సరం ముందుకెళ్ళాలి, ఈ సంవత్సరం నాకు జయం కావాలి అని దేవుని కలిగి బ్రతకాలని ఆశపడుతున్నారా? కేవలం ఏదో పొందుకుని పోదామని వచ్చారా? లేకపోతే ఆచారంగా వచ్చారా? అయినో ఇక్కడ చాలామంది మేబీ ద ఫస్ట్ 21 డేస్లో మీ జీవితంలో కార్యం జరిగింది, వాడు సెకండ్ 21 డేస్లో మీకు జీవితంలో ఏదో కార్యం జరిగింది, లేకపోతే గత సంవత్సరం ఏదో కార్యం జరిగింది. అందుకని వచ్చారేమో. ఈరోజు తృప్తిపరచబడతానికి ఆశ కలిగి ఉన్నారా? నిన్నటి సాక్ష్యం మాత్రం కాదు, ఈరోజు సాక్ష్యం, ఈరోజు తృప్తి, ఈరోజు నింపుదల, ఈరోజు అభిషేకం కొరకు దేవుని దగ్గర ఉన్నారా? దేవుని దగ్గర ఉన్నారంటే చెప్పండి, దేవా నీ కొరకు నేను ఆశ కలిగి ఉన్నాను. నీ ఒక మాట చెప్పి ముగిస్తాను. మీరు చాలాసార్లు ఇన్ని ఉంటారు, మరలా చెప్తా. కీర్తన 42 చూసినప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అన్న మాటకు అర్థం చూసినప్పుడు అక్కడ ఏం రాస్తున్నాడంటే, ఒక జింక చూస్తే, ఒక దుప్పిని చూస్తే, దుప్పి 80% దాంట్లో నీరు ఉంటుంది. అది సడన్గా ఒక పులి వెంటాడినా, ఒక ఏదైనా దాన్ని తరిమినా, అది పరిగెత్తే పరుగుడికి దాంట్లో నీరు 70% సర్రని వెళ్ళిపోతుందంట, వెంటనే దిగిపోతుంది. బికాస్ ఆఫ్ ద చేసింగ్ స్పీడ్. అది పరిగెత్తాలంటే తన నీరు మారుతుందంట. ఆ పరిగెత్తిన ఇంకా లాస్ట్ పర్సెంటేజెస్లో ఉన్నప్పుడు అది వెంటనే ఇంకా దాహంలో ఉంది, పరిగెత్తి దాహంలో ఉంది, లేకపోతే చచ్చిపోబోతుంది. ఆ చచ్చిపోయే పరిస్థితుల్లో ఎక్కడన్నా నీరుందా అని చూస్తుందంట. నీరుందా అని చూసినప్పుడు సడన్గా త్రోల ఎడారిలో ఎండమావులు అంటే తెలుసు కదా, ఎండకి ఆవిరిలా కనబడుతుంది, నీరులా కనబడుతుంది. దూరం నుండి చూస్తాం. మన హైదరాబాద్ రోడ్లో కూడా ఈ హైవేస్లో చూసినప్పుడు మధ్యాహ్నం ఎండలో వెళ్ళినప్పుడు ఎట్లా కనబడుతుంది, అక్కడ ఏదో నీరు ఉన్నట్టు కనబడుతుంది. దగ్గరికి వెళ్తే నీళ్ళు ఉంటాయా? ఉండవు. అది ఎండమావులు అంటాం. సో అదే రీతిగా ఎడారిలో అవి దూరం నుండి చూస్తా, అయ్యో అక్కడ నీళ్ళు ఉన్నాయని చూసి వాటి కొరకు ఉన్న బలమంతా పెట్టి పరిగెడతాడంట. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళు లేవు పాపం, ఇంకా పోతుంది. దాంట్లో ఉన్న పర్సంటేజ్, వాటర్ పర్సంటేజ్ ఇంకా వీక్ అయిపోతుంది. మళ్ళీ అట్టు చూస్తే అక్కడ కనబడినట్టు ఉంటుందంట. మరలా అక్కడ పరిగెడతాడంట, అక్కడ ఇంకా చివరికి నీళ్ళు కొరకు వెతికి చచ్చిపోతాడంట. ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నా హృదయం ఇట్లా ఆశపడుతున్నా, నీ సన్నిధి కొరకు ఆశపడుతున్నా. ఎందుకంటే నన్ను వెంటాడే కీడు, నన్ను వెంటాడే శత్రువు, నా మీదకి వచ్చే ఈ పోరాటాలు అన్నిటిలో నాకు నువ్వు కావాలి ప్రభువా. ఐ నీడ్ యూ. నువ్వు ఎక్కడ ఉంటావా, నువ్వు ఎక్కడ దొరుకుతావా, నిన్ను ఎట్లా కలుసుకోవచ్చా, నీ సన్నిధిని ఎట్లా ఆదరించబడచ్చా. ఎందుకంటే నాలో అంతా నువ్వే. నీ నీరు నేను త్రాగితే నేను బ్రతుకుతా, నీ నీరు నన్ను నింపితే నేను బ్రతుకుతా. నీ నీరు నాకు కావాలి, అంతే నాకు కావాలి, నాకు నువ్వు కావాలి. యూ కెన్ ఫిల్ మీ, యూ కెన్ మేక్ మీ, యూ కెన్ చేంజ్ మీ, యూ కెన్ డూ ఆల్ ఆఫ్ మీ. నాకు నువ్వు కావాలి. ఈరోజు ఎవరైనా దేవుని సన్నిధి కొరకు ఆశతో ఉన్నారా? అయితే దేవుణ్ణి అడగండి, దేవా నన్ను తృప్తిపరిచేయ, నీ కొరకు ఇక్కడ ఉన్నా. నా ఉపవాసం నీతో నింపబడాలన్నయ్యా, నీ ముందు తగ్గించుకుంటూ అడుగుతున్నానయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభా.
ఆశీర్వాదాలు కాదు, నీవే నా ఆశీర్వాదం. నాకు నువ్వు కావాలి. నా జీవితాన్ని నువ్వు తృప్తిపరచాలి. నా జీవితంలో నువ్వు కావాలి ప్రభువా. ఎక్కడ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి. లార్డ్, ఐఎమ్ హంగ్రీ ఫర్ యూ. నా జీవితంలో విడుదల కావాలి, నా ఆత్మల స్పర్శ కావాలి. ఎవడో నన్ను చేతి చూపిస్తాం కాదు, ఇక నా మనసాక్షి పనిచేయాలి. మై డిసర్న్మెంట్ షుడ్ బి షార్ప్ లార్డ్. నేను నడవలసిన త్రో నువ్వు నాకు నేర్పించయ్యా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభా. ఎంపవర్ మీ త్రూ యువర్ స్పిరిట్, ఎంపవర్ మీ త్రూ యువర్ వర్డ్, ఎంపవర్ మీ లార్డ్ త్రూ యువర్ ప్రెజెన్స్ లార్డ్. నీ సన్నిధిలో నాకు కలిగి ఉన్న ధైర్యం గొప్పదయ్యా. నీ సన్నిధిలో నాకున్న ఆదరణ గొప్పది ప్రభా. లార్డ్, ఐ నీడ్ యు లార్డ్. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నా, నీ ఆత్మశక్తిని వేడుకుంటున్నా, నీ తృప్తిని కోరుచున్నా. నన్ను తృప్తిపరచగలిగింది నువ్వేనయ్యా. నన్ను తృప్తిపరచు ప్రభా. నా మనసులో కావాల్సిన తృప్తి దయచి. నువ్వు కాకపోతే నేను ఎక్కడ పొందుకోలేనయ్యా. నువ్వు కాకపోతే నాకు ఎక్కడ దొరకదు ప్రభా. నాకు నువ్వు కావాలి ప్రభా. ఇదిగో మనుషులందరి ద్వారా విడబడిన వ్యక్తిగా ఉన్నాను, ద్రోహం చేయబడిన వ్యక్తిగా ఉన్నాను, మోసపరచబడిన వ్యక్తిగా ఉన్నాను, చిన్న చూపు చూపబడిన వ్యక్తిగా ఉన్నాను. నా వల్ల ఇంకా నా జీవితం వ్యర్థమైన స్థితిలో ఉన్నాను. ఈరోజు తరమబడిన స్థితిలో నీ దగ్గరకు వస్తున్నాను. నాకు నువ్వు కావాలి. ఐఎమ్ హంగ్రీ ఫర్ యూ. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ ట్రూలీ మేక్ మీ సాటిస్ఫైడ్. నా కుటుంబాన్ని కట్టగలిగింది నువ్వు, నా జీవితాన్ని స్థిరపరచగలిగింది నీవు, నాలో ఏదైనా మంచి చేయగలిగింది నువ్వు. నాకు నువ్వు కావాలి. నువ్వు కాకపోతే నాకు ఎవరు లేదయ్యా. నువ్వు కాకపోతే నా వల్ల అవ్వదయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభా. అడగండి, దేవుడిని అడగండి, యథార్థంగా ప్రార్థన చేయండి. ఇక్కడ మీ చేతులు ఎత్తి, దేవా నా ఆకలిని తృప్తిపరిచేయ, నా జీవితాన్ని తృప్తిపరిచేయ, నా బ్రతుకును తృప్తిపరచు ప్రభా. ఐ లాంగ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హోలీ స్పిరిట్. I long for your love, Heavenly Father. నీ ఆత్మ ద్వారా నీ ప్రేమ నా హృదయంలో అనుగ్రహించబడుతుంది కదా ప్రభా. అడుగుతున్నానయ్యా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా, నన్ను తృప్తిపరచు. ఈ లోకంలో ఏదేదో వెతికి ఏదేదో చేసి చూశాను, అంత వ్యర్థమైపోయిందయ్యా. చివరికి మోసపోయిన పరిస్థితుల్లో, అవమానపరచబడిన పరిస్థితుల్లో, ఓటమి పరిస్థితుల్లో, పోగొట్టిన పరిస్థితుల్లో తప్పిపోయిన కుమారుడిలాగా నీ దగ్గరికి తిరిగి వస్తున్నానయ్యా. ఈరోజు నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నా, నీ కుమార్తెగా బ్రతకాలని ఆశపడుతున్నా, నీ సొత్తుగా బ్రతకాలని ఆశపడుతున్నా. నీ కుమారుడిగా నేను జీవిస్తానయ్యా. చెప్పండి, దేవుడితో చెప్పండి, ఐఎమ్ యోర్స్ లార్డ్. ఐ లాంగ్ ఫర్ యూ. ఐఎమ్ ఆల్ ఆఫ్ యూ లార్డ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభా. నీతో బ్రతుకుతానే ప్రభా. నీ కొరకు బ్రతుకుతానే ప్రభా. నాకు సహాయం చేయ్యా. అడగండి, దేవుడి సహాయాన్ని అడగండి. నాకు సహాయం చేయి. నువ్వు నన్ను నింపుతానే కానీ నాకు జరగదు, నాకు అవ్వదు. నువ్వు నన్ను నింపుతానే కానీ నా వల్ల కాదయ్యా. నా బ్రతుకు మారాలంటే నువ్వు నన్ను నింపాలి. నాకు నువ్వు నింపాలయ్యా. నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభా. నాకు నీ సన్నిధి కావాలయ్యా. నాకు నీ తోడు కావాలయ్యా. Lord, I long for you, Lord. I long for you, Lord. నీ సన్నిధి కొరకు ఆశతో ఇక్కడ వచ్చున్నాను. నీ సన్నిధి కొరకు వేగిరపడుచున్నాను ప్రభా. నన్ను తృప్తిపరచు ప్రభా. Fill me, Lord. I long for you. I'm desperate for you. I need you, Jesus. నువ్వు కావాలేసయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. నోరు తెరిచి చెప్పు, నాకు నువ్వు కావాలేసయ్యా. నీ సన్నిధి కావాలి, నీ తోడు కావాలి, నీ అభిషేకం కావాలి, నువ్వు కావాలి నాకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. సమర్పించుకోండి, దేవుని చేతులకు సమర్పించుకోండి. రియల్లీ లాంగ్ హిస్ ప్రెజెన్స్. నువ్వు సమర్పించుకుంటే నేను విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసి వేసే దేవుడు కాదు. హత్తుకునే దేవుడు అండి, హత్తుకునే దేవుడు. పరమ తండ్రి, ఇదిగోనయ్యా, ఎవరెవరైతే నీ కొరకు ఆకలి కలిగి ఉన్నానన్నారు, తృప్తిపరిచేయ్యా. నువ్వు లే ప్రభా, మమ్మల్ని తృప్తిపరిచేయ్యా. ఎండిన ఎముకునే పరిస్థితులు ఉన్నారేమో, ఎండిపోయిన జీవితాలతో ఉన్నారేమో, ఎండిన బ్రతుకుల్లో ఉన్నారేమో. దేవా చూడయ్యా, జాలి చూపి అయ్యా. ప్రాణాలతో నీ దగ్గరికి వచ్చి ఉన్నారేమో. ఈరోజు
మనుషుల ద్వారా మోసపరచబడిన వారు ఇక్కడ ఉన్నారని నువ్వు తెలియజేస్తున్నావు ప్రభా. మనుషుల ద్వారా మోసపరచబడిన వారు ఇక్కడ ఉన్నారని నువ్వు తెలియజేస్తున్నావు. డోంట్ వరీ, చింతించద్దు అని చెప్తున్నావు అయ్యా. చింతించద్దు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. నీ స్థితిని మార్చి నిన్ను ఘనంగా నిలబెట్టబోతున్నాడు. హెచ్చించే దేవుడు నిన్ను హెచ్చిస్తానని మాట ఇస్తున్నాడు. లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. నమ్మదగిన దేవుడు. తండ్రి, ఎండిన ఎముకల్లోకి నీ జీవాత్మను అనుగ్రహించమని వేడుకుంటాము. జీవాత్మ నలు దిక్కల నుండి వచ్చి ఈ ఎండిన ఎముకల్ని, ఈ హతులైన వారిని జీవింపజేయమని వేడుకుంటాడు ప్రభా. Bring them back to life, Lord. Power, Lord. Covenant life. నీ నిబంధనలో ఉన్న జీవితం, నీ నిబంధనలను నువ్వు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావయ్యా. నువ్వు మమ్మల్ని సంరక్షిస్తానన్నావయ్యా. నువ్వు మమ్మల్ని పోషిస్తానన్నావయ్యా. ఏహమందు పరమందు మమ్మల్ని చూసుకున్న దేవుడు అయ్యా. నువ్వు మా చేయి విడిచిపెట్టన్నావయ్యా. మొరబెడితే జవాబునిస్తానన్నావయ్యా. ఇదిగో ఎవరెవరైతే నీ దగ్గరకు వచ్చారో నువ్వు ఎంత మాత్రం త్రోసి వేసే దేవుడు కాదని చూపిస్తున్నావు. పట్టుకో, బలపరచు. We ask, we receive for the fresh filling, fresh fire, fresh sensitivity. నిన్ను బాధ పెట్టమయ్యా. నేను బాధ పెట్టాను, మమ్మల్ని బాధ పెట్టాలయ్యా. నేను బాధ పెట్టే వరకు మేము ఉంటామయ్యా. We will not settle anything less for your presence, Lord. నీ సన్నిధి నుంచి మాకు ఏమి కోరమయ్యా. నీవు మాతో ఉండు ప్రభా. నువ్వు కావాలయ్యా. నువ్వు మాతో ఉండయ్యా. సమయాన్ని ముగిస్తున్నాం కానీ నీ బిడ్డల్ని నీ ఆత్మ ద్వారా నీవే నడిపించమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.